అది 1992 సంవత్సరం సౌత్ అమెరికా ఈక్వెడార్ కంట్రీలో గయాక్విల్ అనే సిటీ దగ్గర తారా అనే పేరుతో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో ఒక చిన్న నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది తారా అనే ప్లేస్ లో ఉండటం వల్ల ఆ నదికి తారా రివర్ అని పేరు పెట్టారు. అంతేకాకుండా ఈ తారా అనే ప్లేస్ లో ముఖ్యంగా ఈ తారా రివర్ కి చుట్టుపక్కల ష్రింప్ ఫార్మింగ్ అనేది చాలా ఎక్కువగా చేసేవారు. అయితే 1992 సంవత్సరంలో ఈ తారా రివర్ చుట్టుపక్కల కల్చర్ చేస్తున్న రొయ్యల చెరువుల్లో సడన్ గా రొయ్యలు అనేవి ఎక్కువ మోతాదులో చనిపోవడం, రొయ్యల బాడీ అనేది రెడ్ కలర్ లోకి మారడం, అంతేకాకుండా షెల్ అనేది సాఫ్ట్ షెల్ లోకి పడి రొయ్యలు అనేవి వీక్ గా అబ్నార్మల్ బిహేవియర్ చేస్తూ చెరువు పైన ఈదడం, వాటి తోకలన్నీ కూడా వంకరగా ఉండటం, ఇలాంటి లక్షణాలతో రొయ్యలన్నీ రోజు రోజుకు ఎక్కువ మోతాదులో చనిపోవడం గమనించారు. ఈ లక్షణాలతో చనిపోయిన రొయ్యలని సైంటిస్టులు డీప్ గా స్టడీ చేసి ఇది ఒక రకమైన వైరస్ అని, ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన రొయ్యలన్నీ కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్న సిమ్టమ్స్ ద్వారా 1 నుంచి 2 రోజుల్లోనే చెరువులో ఉన్న రొయ్యలు మొత్తం చనిపోతాయని చెప్పారు. సో ఈ వైరస్ ని ముందుగా తారా రివర్ చుట్టుపక్కల కల్చర్ చేస్తున్న రొయ్యల చెరువులో కనిపెట్టారు కాబట్టి ఈ వ్యాధికి తారా సిండ్రోమ్ వైరస్ అని పేరు పెట్టారు. సో ఈ వ్యాధి మన చెరువులో రాకుండా ఉండాలంటే SPF బ్రూట్ స్టాక్ వెనమ్ సీడ్ ని మన చెరువుల్లో వాడాలి. బయోసెక్యూరిటీని స్ట్రిక్ట్ గా మన చెరువులో మెయింటైన్ చేయాలి. చెరువులను ప్రిపేర్ చేసేటప్పుడు కూడా డిస్ఇన్ఫెక్షన్ అనేది ప్రాపర్ గా చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటా ఒక నది పేరుని మా ఆక్వాకల్చర్ లో ఒక వైరల్ డిసీజ్ కి ఎందుకు పెట్టారో ఈ వీడియో ద్వారా మీరు ఒక విషయాన్ని కొత్తగా మీరు తెలుసుకున్నారని అనుకుంటే వెంటనే మన ఆక్వాటెక్ పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఫ్యూచర్ లో మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తీసుకువస్తూ ఉంటాను. అలాగే మీకు టెక్నికల్ గా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక మంచి టెక్నికల్ డౌట్ ని పిక్ చేసుకుని ఆ డౌట్ కి ఆన్సర్ ని ఒక వీడియో లాగా చేసి పోస్ట్ చేస్తాను. మళ్ళీ అడుగుతున్నాను, కొంచెం మన ఆక్వాటెక్ పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఆక్వాటెక్ అంటే నేను కాదు, మనం